నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం దాదాపు ఒక 10 రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. 2-3 రోజులు నేను ఊళ్ళో లేను, ఒక ఆశ్రమానికి వెళ్ళి వచ్చాను. అక్కడ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏమిటి గమనించడానికి కాన్హా శాంతివనం అని హైదరాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క విధి విధానాలు అవన్నీ పరిశీలించి వాటి నుంచి ఏమైనా మనం నేర్చుకోవచ్చా అవన్నీ కూడా జాగ్రత్తగా గ్రహించి వచ్చాం. మనం ఒక పెద్ద మంత్రాన్ని స్మరించుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవాలి ప్రతిరోజు. చాలా వీడియోల్లో నేను ఇది చెబుతూనే వస్తున్నాను. అదేమిటంటే, నేను ఇలా ఎందుకున్నాను, ఈ ప్రశ్న, వై యామ్ ఐ లైక్ దిస్. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకుంటే ఉదయం సాయంత్రం కనీసం రోజుకు 2 సార్లు చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. జీవితాన్ని మనం సఫలీకృతం చేసుకోవడానికి, పండించుకోవడానికి ఒక రైతు పంటను ఏ విధంగా పండిస్తాడో, విత్తనాలు చల్లిన తర్వాత 6 నెలలు శ్రమించిన తర్వాత, కలుపు తీసిన తర్వాత, నీళ్లు పెట్టిన తర్వాత పంట రాకపోతే ఆ రైతు ఎంత దిగాలు పడతాడో, ఎంత వర్రీ అవుతాడో మనందరికీ తెలుసు. అద్భుతమైంది మానవ జీవితం. మరి జీవితం మళ్ళీ వస్తుందో రాదో మనకు తెలియదు. చాలా థియరీస్ ఉన్నాయి, అవి పక్కన పెడితే. కాబట్టి ఈ జీవితాన్ని మనం వృధా చేసుకోకూడదు, దీన్ని పండించుకోవాలి, దీన్ని మనం సఫలీకృతం చేసుకోవాలి. ఎలా అంటే సరి అయినటువంటి మార్పుల ద్వారానే అది సాధ్యమవుతుంది. జీవితంలో లోపాలు లేకుండా చేసుకోవాలంటే లోపరహితమైనటువంటి జీవితానికి ఈ ప్రశ్న ఎంతో దోహదపడుతుంది. ఇదే మహామంత్రం. అదే నేను ఇలా ఎందుకున్నాను. ఇక ఈరోజు విషయానికి వస్తే, ఈ సమాజంలో, మానవ సమాజాలలో మీరు ఏ పని చేసినా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. ఏ పని చేసినా దాంట్లో తప్పులను చూసేవాళ్ళు ఉంటారు, సలహాలు ఇస్తూనే ఉంటారు, ఏది చేసినా. కాబట్టి ఈ పని చేస్తే మనల్ని ఎవరు విమర్శించరు, లేదా మనల్ని అందరూ మెచ్చుకుంటారు అనేటువంటి భ్రమలో ఉండకండి. విమర్శ అది ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు వీరు వారని తేడా లేదు. ఎంత చిన్న పని చేసేవాడైనా, ఎంత పెద్ద పని చేస్తున్నా, ఎలాంటి వ్యవహారంలో ఉన్నా ఆ వ్యక్తికి చుట్టూ అనేక విమర్శలు, అనేక సలహాలు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి లోకాన్ని మనం పెద్దగా పట్టించుకోకుండా మనం చేసేటువంటి పని అది ధర్మాన్ని అనుసరించి ఉందా? ధర్మం అంటే మనం ఇంతకుముందే ఎన్నోసార్లు చెప్పుకున్నాం, చెయ్యతగ్గది. ఎవరు? మీరు నేను కాదు, అందరూ చేయదగ్గది. ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి ఎక్కడున్నా సరే వారు చేయదగ్గది ధర్మం. చిన్న ఉదాహరణ, అడవులను నాశనం చేయకూడదు. అంటే ప్రకృతిని మనం ధ్వంసం చేయకూడదు, ప్రకృతిని మనం కాపాడాలి. ఇది మానవుడిగా మన యొక్క ధర్మం. ఎందుకంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది కాబట్టి. కాబట్టి ఒక మతాన్ని అనుసరించో, ప్రాంతాన్ని అనుసరించో ఇది మారదు, అందరికీ వర్తిస్తుంది. ధర్మం అందరికీ వర్తిస్తుంది. నిజాయితీగా ఉండడం అందరికీ వర్తిస్తుంది. శాంతిగా జీవించడం అందరికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి ధర్మం అంటే అందరూ పాటించతగ్గది, పాటించవలసినది, అదే ధర్మం. అయితే సమాజంలో ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది
చాలాసార్లు మనకు పాలు తోచదు. ఎందుకంటే ఏం చేసినా దాంట్లో వేలెత్తి చూపేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకటి రెండు ఉదాహరణలు తీసుకుంటే చాలా తేలిగ్గా మనకి అర్థమవుతుంది. నేను కథలు చెప్పడం వెనుక అనేక సంఘటనలు చెప్పడం వెనుక ఉన్నటువంటి మర్మం ఇదే. తొందరగా అర్థమైపోతుందని చెప్పేసి ఈ ఉదాహరణలు, చిన్న చిన్న కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేగాని కథలు చెప్పడం మన పని కాదు. మనం వృత్తిరీత్యా యూట్యూబర్ కాదు. ఇది మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇది కేవలం మనందరి బాగు గురించి, మన మేలు గురించి, మన ఉన్నతి గురించి, మన మానసిక ఎదుగుదల గురించి, జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి మనం చేస్తున్నటువంటి కృషి, నిజాయితీగా మనం చేస్తున్నటువంటి కృషి. అయితే ఏ పని చేసినా సమాజం మెచ్చదు అనేది ఎలా ఉంటుందంటే, నేను ఇందాక చెప్పాను కదా ఆశ్రమానికి వెళ్ళొచ్చానని. అక్కడ 30 రూపాయలకి టిఫిను, 30 రూపాయలకి భోజనం ఇస్తారు. అంటే లంచ్ డిన్నర్ ఏదైనా 30 రూపాయలే. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి 90 రూపాయలు టీతో సహా. ఇక అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్కి కేవలం 10 రూపాయలు. అంటే ఒక రోజు భోజనం వాళ్ళకి 30 రూపాయలు. దాంట్లో చక్కగా రోటీ, అన్నం, కూర, పప్పు, స్వీట్, మజ్జిగ ఇవన్నీ ఉంటాయి. ఎంత తింటే అంత. అయితే అక్కడ ఒక వర్కర్ని నేను సంప్రదించాను. నేను ఒక వర్కర్తో మాట్లాడాను. ఏమయ్యా, మీకు ఇక్కడ భోజనం ఫ్రీయా? ఏం ఫ్రీ సార్, 10 రూపాయలు తీసుకుంటారు అన్నాడు. ఆ వర్కర్, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావని చెప్పాను. అక్కడ పనిచేస్తే 500 రూపాయలు అన్నాడు. అంటే రోజుకు 500 సంపాదించే వ్యక్తి 30 రూపాయలు ఇచ్చి ముప్పూటల సుష్టుగా భోజనం చేసి కాఫీ, టీలు తాగితే అది తక్కువ. 10 రూపాయలు తీసుకుంటారు సార్ అన్నాడు. అంటే వాడి దృష్టిలో ఏంటంటే ఉచితంగా ఇస్తే మేలు. ఇంతకుముందు ఉచితంగా ఇచ్చేవాళ్ళట. అప్పుడు ఏం ఉచిత భోజనం, ఒకే కూర, ఒకే పప్పు, ఒక స్వీటు, మజ్జిగ, అంతే కదా. కనీసం 2 కూరలు ఇట్లా ఇస్తే బాగుంటుంది, పాపడ్ ఇస్తే బాగుండు కదా, ఒక పండు ఇస్తే బాగుండు కదా, లంచ్తో పాటు, డిన్నర్తో పాటు. అంటే ఏం చేసినా మనుషులకి తృప్తి లేదు. ప్రతి దాంట్లో ఏదో ఒక లోపాన్ని చూపిస్తూనే ఉంటారు. ఇంకొక ఉదాహరణ మీ ముందుకు రాదలిచాను నేను. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారట. వాళ్ళ దగ్గర ఒక గుర్రం ఉంది. తండ్రి వయస్సు 50 సంవత్సరాలు, కొడుకు వయస్సు 16 సంవత్సరాలు. అయితే కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల తండ్రి కొడుకును గుర్రం మీద కూర్చోబెట్టి తను ఆ గుర్రానికి ఉన్నటువంటి లగాన్ అంటారు కదా, దాన్ని పట్టుకొని ఆయన నడుస్తున్నాడు. అయితే దారంట వెళ్ళేవాళ్ళు, చూడండి కొడుకుకు వీడికి ఏమైనా బుద్ధి ఉందా, యుక్త వయసులో ఉన్నాడు, తండ్రిని నడిపిస్తున్నాడు, తను దర్జాగా గుర్రం మీద కూర్చున్నాడు అన్నాడు. ఇది విని భరించలేక తండ్రి ఏం చేశాడంటే కొడుకును దిగమని తను గుర్రం ఎక్కి వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళారో లేదో, వీడు చూడు ఎంచక్క ముసలోడు గుర్రం ఎక్కి కొడుకు మీద కనీసం ప్రేమ కూడా లేదు, కొడుకును మాత్రం నడిపిస్తున్నాడు అన్నారట. తండ్రి సరేలే ఎందుకు ఈ విమర్శ అని కొడుకును కూడా, నువ్వు కూడా గుర్రం మీద కూర్చో, కొద్దిగా మెల్లగా నడిస్తే నడిచిందని ఇద్దరు గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ చూస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి అసలు బుద్ధి ఉందా, గుర్రం మీద ఇద్దరు కూర్చుంటే దాని మీద ఎంత బరువు పడుతుంది, కనీసం జాలి కూడా లేదు జంతువు అని చెప్పి విమర్శలు వినాల్సి వచ్చింది. ఇవన్నీ ఎందుకు ఈ తలనొప్పి అని ఇద్దరు గుర్రం దిగి ఆ గుర్రాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. దారిన పోయేవాళ్ళు, అసలు ఏమైనా తెలివి ఉందా మీకు, గుర్రం పెట్టుకొని
ఇద్దరు పక్కన గుర్రం పక్కన నడుస్తూ పోతున్నారు అంటే ఇప్పుడు మనిషి ఏం చేయాలి? వాడు మీరే చెప్పండి. ఏది చేసినా సమాజం మెచ్చదు. ఏ రోజు మెచ్చలేదు, ఈ రోజు కూడా మెచ్చదు, ఇక ముందు కూడా మెచ్చబోదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఏది ధర్మం, ఏది న్యాయం, చట్టం, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని అది ఉత్తమమైన పనే అయి ఉంటుంది. ఎప్పుడైతే ధర్మంగా, న్యాయంగా, చట్టంగా ఏ పనినైతే మనం ఎన్నుకుంటామో అది చాలా చెయ్యదగ్గ పని, ఉత్తమమైనటువంటి పని. దానిలో ఎవరు దోషాలను పట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. కాబట్టి సమాజం, ప్రపంచం ఏదో అంటుందని మీరు ఏ రోజు కూడా ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని అతిక్రమించకూడదు. దాన్ని వీడకుండా దాని వెంటే మన జీవితాలను నడిపిస్తూ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మనం జీవితాలను గడుపుతున్నప్పుడు మనకి ఉత్తమ గతులు అనేవి రావడం సాధ్యం. కాబట్టి ఈ చిల్లర మల్లర, ఈ చిన్న చిన్న విమర్శలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కేవలం ధర్మం యొక్క వెలుగులో మీరు మీ జీవితాన్ని గడిపితే జీవితానికి సరి అయినటువంటి అర్థాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు కామెంట్ చేసి దీనిపైన తమ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలపండి. మీకు నచ్చితే ఇతరులకు పంచండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది తొందరగా వ్యాప్తి చెందాలనేటువంటి ఉద్దేశం తప్ప మరొకటి కాదు. నేను వృత్తిరీత్యా యూట్యూబర్ కాదు అని మీకు మనవి చేస్తూ నమస్కారం.